చూశాను. ఆ జింక భయపడి దాక్కొచ్చేమో, కానీ ఆ పులే దాక్కుంటే ఏం బాగుంటుంది చెప్పు? అస్సలు బాగోదు. చూడు మారి, మన కాడి కూడా అదే చెప్తున్నాడు. ఒక పులి గాండ్రించకపోతే అది పులే కాదు. బట్ అంకుల్, నేను పులి గురించి చదివాను. మనం పులి వేటాడుతున్నప్పుడు గాండ్రిస్తుంది అని అనుకుంటాం, కానీ పులి ఇంకో యానిమల్ని వేటాడుతున్నప్పుడు అస్సలు సౌండ్ చేయదు. అందుకే పులి ఎలా వేటాడుతుందో ఎప్పుడు వేటాడుతుందో ఎవ్వరికీ తెలీదు. కానీ పంజా విసిరిందో పట్టును కొడితే టప్పును పోతాం. ఎవరి మానాన వాళ్ళని ఉండనిస్తేనే అందరికీ మంచిది ఎరా. కాదు మారి, సాధారణంగా ఒక పులి సైలెంట్గా ఉండడం వేరు, కానీ ఒక వేటగాడు చూశాను. ఆ జింక భయపడి దాక్కొచ్చేమో, కానీ ఆ పులే దాక్కుంటే ఏం బాగుంటుంది చెప్పు? అస్సలు బాగోదు. చూడు మారి, మన కాడి కూడా అదే చెప్తున్నాడు. ఒక పులి గాండ్రించకపోతే అది పులే కాదు. బట్ అంకుల్, నేను పులి గురించి చదివాను. మనం పులి వేటాడుతున్నప్పుడు గాండ్రిస్తుంది అని అనుకుంటాం, కానీ పులి ఇంకో యానిమల్ని వేటాడుతున్నప్పుడు అస్సలు సౌండ్ చేయదు. అందుకే పులి ఎలా వేటాడుతుందో ఎప్పుడు వేటాడుతుందో ఎవ్వరికీ తెలీదు. కానీ పంజా విసిరిందో పట్టును కొడితే టప్పును పోతాం. ఎవరి మానాన వాళ్ళని ఉండనిస్తేనే అందరికీ మంచిది ఎరా. కాదు మారి, సాధారణంగా ఒక పులి సైలెంట్గా ఉండడం వేరు, కానీ ఒక వేటగాడు